బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని చక్రం లాలిత్య అనుమానాస్పదంగా మృతి చెందింది. బజార్ హాత్నూర్ మండలంలోని మోర్ఖండి గ్రామానికి చెందిన చక్రం లాలిత్య గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఉదయం తోటి విద్యార్థులు లేచి పక్కనే పడుకున్న లాలిత్యను లేపగా ఎంతకు లేవకపోవడంతో వెంటనే పాఠశాల సిబ్బందికి తెలుపగా వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న మృతురాలి తల్లి తమ కూతురు మరణంపై అనుమానాలు ఉన్నాయంటున్నారు. ఇక విద్యార్థిని మృతదేహాన్ని తల్లిదండ్రులను పాఠశాల నుండి బోధ్ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు బలవంతంగా తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు విద్యార్థిని ఎలా మృతి చెందింది, దానికి గల కారణాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. అయితే ఈ రోజు ఉదయం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఉన్నటువంటి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఒక విషాదం అయితే చోటు చేసుకున్నట్టుగా మనం భావించాలి. రాత్రి అందరి విద్యార్థులతో కలిసి ఏదైతే రాత్రి భోజనం చేసిన తర్వాత కాసేపు చదువుకుని అలాగే నిద్రపోయిన తర్వాత తెల్లారు లేచి చూస్తే విద్యార్థుల మృతదేహం కనబడడం, అయితే వాళ్ళు ఇటు హాస్టల్ సిబ్బంది చెప్పడంతో మరి హాస్టల్ వాళ్ళని అడిగితే రాత్రి ఫిట్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ మరి ఎలాంటి ఫిట్స్ వచ్చినట్టు అంటే జ్వరం కూడా ఏం లేదు, విద్యార్థినికి మామూలుగా పడుకున్నది కాబట్టి మరి రాత్రికి రాత్రి మా విద్యార్థిని ఎలా చనిపోతుంది అనేటటువంటి ఒక ఆందోళన ఇటు తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతోంది. సో తమ విద్యార్థిని తమ కూతురి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఇటు తల్లి అయితే అక్కడ ఆసుపత్రిలో మన స్కూల్లో ఏదైతే తను విలపించినటువంటి ఒక తీరు చూస్తే అందరినీ కంటతడి పెట్టించే విధంగా ఉంది. ఒక్కగానొక కూతురు ఇలా అనుమానాస్పద రీతిలో చనిపోవడం అనేటటువంటిది ఆ తల్లిదండ్రుల్ని కలిసివేసింది. సో ఈ వీళ్ళంతా కూడా వ్యవసాయం చేసుకునే 3 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకునే పేద కుటుంబం వాళ్ళది. ఆ తర్వాత బజారాత్నూరు మండలం మోర్కండి గ్రామంకు చెందినటువంటి ఒక రాజు, అలాగే ఈ రాజు ఆ తర్వాత దంపతులకు ఈమె లాలిత్య పెద్ద కూతురు కాగా మరొక బాబు కూడా 4th క్లాస్ చదువుతున్నాడు. అయితే అంటే ఇక్కడ ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి కూడా ఇదే పాఠశాలలో ఆ విద్యార్థిని చదువుతోంది. అయితే మరి విద్యార్థిని ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది అనేటటువంటిది అనుమానాస్పదంగానే ఉంది. మరి ఇటు ఎవరు కూడా ఏ విషయాలు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఇటు పోస్ట్ మార్టంకు అయితే కోసం అంటే బోత్ ఆసుపత్రికి అయితే ఆ మృతదేహాన్ని తరలిస్తున్న సందర్భంలో కుటుంబీకులైతే అక్కడ స్కూల్ వద్ద కాస్త నిరసన వ్యక్తం చేసినటువంటి ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఒక సందర్భం ఇటు విద్యార్థి సంఘాలు. అలాగే కాకపోతే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అంటే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండడంతో ఎగ్జామినేషన్ సెంటర్ ఉండడంతో పోలీసులు ఇక్కడ ఎలాంటి ఆందోళన చేయలేదు. ఎందుకంటే 144 సెక్షన్ నిబంధన అమల్లో ఉంటుంది కాబట్టి పోలీసులు అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా తరలించి వేశారు. కానీ ఆ తర్వాత అక్కడ విద్యార్థి మృతదేహాన్ని మాత్రం బోత్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ వీళ్ళు కుటుంబీకులు చెబుతున్న దాని ప్రకారంగా అనుమానాలు అంటే ఆ రాత్రి వరకు బాగానే ఉన్నటువంటి ఒక విద్యార్థిని అకస్మాత్తుగా రాత్రి ఎలా చనిపోతుంది, మరి మృతి గల కారణాలు ఏంటి అనేటటువంటిది అయితే మరి పోలీసులు అయితే విచారిస్తున్నారు. పోలీసులు అయితే దానిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక పాఠశాలలో ఒక చదువుల నిలయంలో ఒక విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందడం అనేటటువంటిది ఇటు విద్యార్థి సంఘాల్లోనే కాకుండా అటు కుటుంబంలోనే కాకుండా ఇటు జిల్లాలోనే అంటే ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక విషాదంగా మాత్రం మిగిలిపోయినటువంటి ఒక సందర్భం వెన్నెల. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. బాబు